హాయ్ హలో వియర్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. స్కిప్ చేయకండి ఈ వీడియోని ఎవరు, చివరి దాకా చూడండి. న్యూస్ ఛానల్స్‌లో మనం ఎన్నో అంటే ఎన్నో వీడియోస్ చేసాం గతంలో. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అన్నీ కొన్ని ప్రశ్నించాం, పోరాడాం. నౌ ఏ డేస్ సోషల్ మీడియాలో కట్టి కుదిపేస్తున్న ఒక అంశం చాలా అంటే చాలా. ఇతను తెలుసు కదా మీకు? హర్ష సాయి. మంచి పేదవాడు ఎక్కడుంటే అక్కడికెళ్ళిపోయి, తనకున్న దాంట్లో వాళ్ళకి సేవ చేస్తూ ఏదో అంటారు చూసారా? కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేయికి కూడా తెలియకూడదని. అలా ఎంతో అంటే ఎంతో పేద ప్రజలకు సేవ చేస్తూ, తన జీవితాన్ని ఏదో తన లీడ్ చేసుకుంటూ ఇతను వెళ్ళిపోతుంటే, కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో భయంకరంగా కట్టి కుదిపేస్తున్న ఒక అంశం వీళ్ళిద్దరు. వీళ్ళు తెలుసు కదా! సామ్రాట్ రవి అని, నా అన్వేషణ. వీళ్ళిద్దరు. తెలుగు ప్రజల్లో తెలుగోళ్ళలో ఒక దిక్కుమాలిన లక్షణం ఉంటుంది. పక్కోడు ఎదుగుతుంటే అవతలోడు ఓర్వలేడు. వాడికి కడుపు మంట, అసిడిటీ, అలర్జీ, ఇంకా చెప్పాలంటే లిటరల్లీ రక్తం కక్కుని చచ్చిపోతూ ఉంటారు కొంతమంది. ఇది తెలుగోళ్ళలో ఉన్న కొంతమంది జీన్స్, కొంతమంది, నేను అందను అన్నట్లే, కొంతమంది మాత్రమే. ఇతని మూలంగా ఇతను ఏదో అభివృద్ధి చేసుకుంటున్నాడు, ఏదో చేసుకుని సంపాదించుకుంటున్నాడు, సేవ చేసుకుంటూ వెళ్తుంటే, ప్రెస్ ముందరకు అసలు ఎటువంటి ఖాతా లేని కొంతమంది వ్యక్తులు వచ్చి ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు. అసలు ఈ వీడియో నేను చేయకూడదు అంటున్నాను. బట్ ఇతని గురించి కొంచెం స్టడీ చేసి, కొంచెం జనాలను తప్పుదోవ పెట్టిస్తున్నారు వీళ్ళిద్దరు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలతో పాటు దేశంలో ఉన్న అటు తెలుగు ప్రజలందరికీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా అంటే చాలా మటుకండి ఈ దేశంలో ఒక పేదలకి సేవ చేయడానికి హోదా, డబ్బు కాదు, మంచి మనసు ఉంటే చాలు. మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనపడక్కర్లేదు అని నమ్మే సిద్ధాంతం, ఆ సిద్ధాంతం నమ్మే వ్యక్తులు చాలా అంటే చాలా అరుదుగా ఉంటారు నవ్ ఏ డేస్. ఆ కోవకే వస్తాడు ఈ వ్యక్తి హర్ష సాయి. భయంకరంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ వీడియో చూడండి, మీరే చూడండి. ఈ సామ్రాట్ రవి అనేవాడు ఎలా వస్తున్నాడు చూడండి. యూట్యూబ్ వ్యూస్ మీద లేకపోతే బెట్టింగ్ యాప్స్ చూడండి మీద నేను బతకాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి నేను ఇంత ఓపెన్ గా వచ్చి మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు హర్ష వీళ్ళ ట్రోలింగ్ ఏంటంటే అండి, హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ని, నెక్స్ట్ లోన్ యాప్స్ ని బాగా అడ్వర్టైజ్ చేస్తున్నారు. వాళ్ళ ద్వారా అడ్వర్టైజ్మెంట్ కి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలబడుతున్నాడు హర్ష సాయి. ఇది కరెక్ట్ కాదు అని వీళ్ళందరూ వచ్చి చెప్పేస్తున్నారు. ఎవరు? ఇతని హర్ష సాయి మీద భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. నేను ఒక విషయం చెప్తానండి క్లియర్ గా, మీరే చూడండి. అడ్వర్టైజ్మెంట్ అంటేనే కల్పితం, ఏం ఉండదు అందులో. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుందాం అండి, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని సచిన్ టెండూల్కర్ ఒకప్పుడు చెప్పేవారు. ఆ యాడ్ చెప్పినందుకు 6 కోట్లు తీసుకున్నాడు. నిజంగా ఆయన ఏమైనా బూస్ట్ అవుతాడు అనుకుంటున్నారా? కాదు, అదొక కల్పితం మాత్రమే. వాళ్ళ మార్కెటింగ్ ఏజెన్సీని జనాలకి ప్రమోట్ చేయడానికి వాళ్ళు వివిధ రూపంలో యాడ్స్ చేసుకుంటూ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. నెక్స్ట్ డెన్వర్ యాడ్ చేస్తారు మహేష్ బాబు అది వాడతాడా? షారుఖ్ ఖాన్ వచ్చి థండా కూల్ కూల్ అంటాడు, నవరత్న వాడతాడు ఆయన. వాళ్ళు వాడవలసింది ఏవో వాడి జనానికి ప్రమోట్ చేస్తారు. కానీ అలా అయితే అడ్వర్టైజ్మెంట్సే అబద్ధం కదా. ఇతను ఏమంటున్నాడు, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తాను. నిజంగా అతను అవినీతి చేస్తే ప్రభుత్వాలు ఉంటాయి కదా, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవట్లేదు? ఓకే, ఒకవేళ అది అవినీతి అయితే వెళ్ళి ప్రశ్నించవచ్చు కదా, కేసు వేయచ్చు కదా, ఎందుకు వేయట్లేదు? వాడు అలా చేస్తున్నాడు బాబాయ్, అలా చేయడం చాలా తప్పు. కూర్చుని ఎదవ తీర్మానాలు ఇచ్చేసుకుంటూ ఉంటాం మనమే. ఇప్పుడు ఒక చోట మర్డర్ జరుగుతుందండి, మర్డర్ జరిగే చోటకి వెళ్ళి అసలు వాడు అలా మర్డర్ చేయకుండా బాగుండేదండి, అసలు ఎందుకు చేస్తుందండి, టీవీ స్టూడియోలో కూర్చొని మాట్లాడడం కాదు, నేరుగా సమస్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ పోరాడి సాధిస్తానే అది ఒక బాగుంటుంది. ఈకోగా వస్తాడు ఈ సామ్రాట్ రవి. ఏమంటున్నాడు, హర్ష సాయి భయంకరంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడంట, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడంట, యాడ్స్ రూమ్ లో ఇచ్చుకుంటున్నాడంట, అతనంతా ఇల్లీగల్ బిజినెస్ అంట, అతను భయంకరంగా దోస్తున్నాడంట, రకరకాల ఎలిగేషన్స్ ఇతను కూర్చొని మాట్లాడుతున్నాడు. చూడండి. ఎన్ని బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశాడు అన్నది కనుక్కున్నాను. ఇంకోటి ఎన్ని కోట్లు దొబ్బాడో తెలుసుకున్నాను. ఎన్ని టెలిగ్రామ్ ఛానల్స్ కోట్లు దొబ్బాడు, ఇవి అవన్నీ చెప్తున్నాడు. ఏమైనా ఆధారాలు చూపిస్తున్నాడు ఈ వ్యక్తి? హర్ష సాయి ఎన్నో ఆధారాలు ఉన్నాయి, సేవ చేసిన వీడియోస్ ఉన్నాయి, అతను సేవ చేసిన వీడియోస్ అతను తీసుకుని ప్రమోట్ చేసుకుంటున్నాడు, సమాజానికి ఉపయోగపడే అంశాలు తీసుకుంటూ వీడియోస్ చేసుకుంటున్నాడు, యువతను కరెక్ట్ గా పెట్టడానికి. నేను ఇప్పుడు ఇక్కడ హర్ష సాయిని సపోర్ట్ చేయడానికి, వీళ్ళని తిట్టడానికి ఈ వీడియో ఉద్దేశం మాత్రం కాదు. కానీ మంచి చేసే వ్యక్తుల్ని వీళ్ళు డిమాలిష్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, తొక్కేస్తున్నారు, నెగిటివ్ ఎలిగేషన్స్ సొసైటీకి ఇస్తున్నారు. ఇవన్నీ నిర్మూలించాలని ఒక కాన్సెప్ట్ ఇవన్నీ చేస్తున్నాం మినహా గానీ
ఏదో వాళ్ళని పొగడాలని కాదు. ఎందుకంటే ఎంతో కొంత ఎవరో ఒకరు చూసి చలనం చేత, ఎందుకంటే ఇది డీప్‌గా స్టడీ చేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇతనికొచ్చి ప్రూఫ్‌లు చెప్పేస్తున్నాడు. సరే ఇన్ని చేసాడంటే ఏమన్నా ఆధారాలు చూపించొచ్చు కదా సామ్రాట్. చేశాడో దొక్కున్నాను. ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేశాడో ఏ ఆడదొచ్చి కంప్లెయింట్ చేసిందబ్బా? ఏ ఆడవాళ్ళొచ్చి నా జీవితాన్ని ఇలా నాశనం చేశాడు హర్ష సాయి, నాశనం అయిపోయింది, వాళ్ళని నమ్మి నేను ఇబ్బంది పడిపోయాను, ఎవరైనా వచ్చి కంప్లెయింట్ చేస్తారా? దీనికి సమాధానం చెప్పు. లేదు కదా! ఇంకోటి ఎన్ని కోట్లు దుబ్బాడో తెలుసుకున్నాను. ఎన్ని టెలిగ్రామ్ ఛానల్స్ చేశాడో దొక్కున్నాను. ఒకసారి రెస్పాండ్ చేస్తే ఒక ఇటీవల నేను ఒక రష్యన్ అమ్మాయిని కలిసాను అనమాట. బాగా మాట్లాడుతుంది రష్యాల. సో వీళ్ళ ఫ్రెండ్ అంట. అసలు వాళ్ళ ఫ్రెండ్ అంట. ఓకే. సో ఒకసారి మీతో కూడా మాట్లాడిపిస్తాను. ఓకే. ఓకే. మీరు మాట్లాడారు కదా! అది ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళ అసలు ఇక్కడ తప్పు మీడియా ఛానల్స్ ఉన్నాయండి. ఇలాంటి బొకడాగాళ్ళని అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేయడం, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఉందన్న ఇదంతా డమ్మీ బస్, ఏం కాదు ఇది. ఏం లేదు. డొల్లా పెట్టి అంటారు చూసారా? ఈడొచ్చి ఇప్పుడు పతిత కబుర్లు చెప్పేసి నీతి కబుర్లు చెప్పేస్తున్నాడు ఇక్కడ. ఈ అన్వేషణ ఈడి గురించి తెలిసిందే లేదు. ఈడు పురుగు, పుట్ర, ఇవి, అవి, ఈ దేశాలు, ఆ దేశాలు, ఈ నగరాలు, ఆ నగరాలు, ఈ మనుషులు, ఆ మనుషులు, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం, ఏది లేకుండా ఫుల్‌గా తిరిగేస్తూ జనాలు తీసుకుంటూ, సరే వీళ్ళిద్దరు ఏదో జీవనాధారం ఏదో బతుకుతుంటే వీళ్ళొచ్చి గైడ్ చేసేస్తున్నారు. ఇప్పుడు గుడ్డోడొచ్చి మెలికన్నోడిని ఎక్కిరించాడంట. నీ మెలికన్ను అలా ఉంది, గుడ్డికన్నా మెల్లినయం అంటారు కదా! మీరు చేసే పనులు ఇప్పుడు ఇలా ఉన్నాయి తెంగరాదవల్లారా. తెలుగోళ్ళని చెప్పుకోకండి. తెలుగోళ్ళ పరువు పోతున్నాం. చాలా మంది హర్ష సాయి చీటరా అంటారు. ఏ విధంగా చీటరయ్యా? ఒకవేళ చీటింగ్ చేస్తే, లేదా అతను ఏమైనా అవినీతి చేస్తే జనాల్లోకి వచ్చి చూపించండి, ఒప్పుకుంటాం మేము. ఇతను ఇచ్చిన ఇంటర్వ్యూలో, హర్ష సాయి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్‌గా చెప్పుకుంటూ వచ్చాడు. నేను యూట్యూబ్ ద్వారా వచ్చే రెవెన్యూతో మాత్రమే నేను సేవ చేస్తున్నాను. యూట్యూబ్ రెవెన్యూతోనే జనాల్లోకి ఇస్తున్నాను. సో నేను చూడండి, జస్ట్ ఐ యామ్ డూయింగ్ ద బిజినెస్. వచ్చిన బిజినెస్‌తోనే నేను చేయగలుగుతున్నాను అని చెప్పుకొచ్చాడు గానీ, నేనేమైనా ఇల్లీగల్ బిజినెస్ చేసి జనాలు ఇబ్బంది పెట్టి నేను చేయట్లేదని క్లియర్‌గా చెప్పారు కదా! వీళ్ళిద్దరూ కడుపు మండిపోతుంది పాపం వీళ్ళకి. ఇతని మూలంగా ఇతనేదో చేసుకుంటూ వెళ్తూ జనానికి ఇబ్బంది లేకుండా ప్రజాసేవ చేయాలని, ఇప్పుడు ఒక్కొక్కరి థాట్ ఒక్కొక్కరిదండి. ఒకడు ప్రజాసేవ చేస్తాడు, ఒకడు బిజినెస్ చేస్తాడు, ఒకడున్నాడు సేవింగ్ చేస్తాడు, ఒకడున్నాడు దోచుకుంటాడు, ఒకడు దాచుకుంటాడు. రకరకాల మనుషుల మెంటాలిటీస్ సొసైటీలో ఉంటాయి కదా! వీళ్ళిద్దరు లేరు మాలాగా ఆలోచించాలని వీళ్ళిద్దరు చెప్తున్నారే. నాకు ఇప్పుడు ఇక్కడ తెలియవలసిన అంశం ఏంటంటే, వీళ్ళు టీవీ స్టూడియో ఛానల్స్ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అదే నాకు షాక్‌కి గురవుతుంది. అదేంటి వీళ్ళు ఇలా టీవీ ఛానల్స్‌కి వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడేంటి? సమాజాన్ని మిస్‌యూజ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు. వాస్తవం జనాలకి చెప్పపోయినా పర్లేదు గానీ, అబద్ధాలు చెప్పకూడదు కదా! ప్రాపగండా అయిపోతుంది కదా! అది తప్పు కదా అని ఎలిగేషన్‌తో చెప్తున్నాను. ఇప్పుడు అన్వేషణ, మీకు ఈ సామ్రాట్ రవి, మీ ఇద్దరు కూడా చెప్తున్నాను. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే మీరు సహాయ సహకారాలు అందించండి. తప్పు చేస్తుంటే ప్రశ్నించండి. మంచి పని చేస్తుంటే అభినందించండి. మొత్తానికి వీళ్ళు మనుషులను గుర్తించుకోండి. ఇవన్నీ వదిలేసి ఒకడు ఎదుగుతున్నాడంటే చాలు మీద పడిపోయి దుర్మార్గాలు, అలిగేషన్స్, అక్రమాలు, తప్పుదోవ పెట్టే మాటలు మాత్రం దయచేసి ఎవరు చేయకండి. అది రాజకీయాల్లో అయినా, వ్యాపారంలో అయినా, ఉద్యోగాల్లో అయినా, ఇంకో ఎక్కడైనా సరే మనిషిలా బతకడం అయితే నేర్చుకోండి. ఇంకా ఇతని గురించి చెప్పక్కర్లేదు. ఇతను ఎలా మాట్లాడతాడో మీ అందరికీ తెలుసు. సమాజ సేవ చేయడానికి ఎంతో అంటే ఎంతో, ఎన్నో రకాలమైన కారణాలు, ఎన్నో ఉన్నాయి. చేయండి. సాధారణంగా పాపం ఎవడి పని వాడు చేసుకుంటుంటే వాడి దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెట్టడం, వాడు బతుకేదో మాట్లాడుతుంటే ఎలిగేషన్ చేయడం, వాడేదో కరెక్ట్‌గా వెళ్తుంటే వాడిని అవమానించడం. ఎక్కువగా ఈ తెలుగు వాళ్ళకి బాగా పుట్టుకతో వస్తాయండి కొన్ని. పుట్టుకతో వచ్చింది పాడి మీద పడుకోబెట్టే వరకు పోవంటారు కదా! ఎక్కువ తెలుగు వాళ్ళకే ఉంటాయి ఇలాంటి దిక్కుమాల లక్షణాలు. మీరేంటో మీరు చూసుకొని గైడ్ చేస్తే బాగుంటుంది. ఈయన చీటర్ అయితే ప్రూఫ్ చేసి చూపించండి అని అడుగుతున్నా నేను. ఎవరైనా ఇతని మీద అలిగేషన్ ఉంది అని అంటే కింద కామెంట్స్ సజెషన్ రూపంలో చెప్పండి. ఇంకో వీడియో చేసుకుందాం మనం కూడా. ఏమైనా సామ్రాట్ రవి, అన్వేషణ మీ ఇద్దరిని అడుగుతున్నాను. ఎందుకు ఇతను ఏం పాపం చేశాడు? మీకు ఏ ఇబ్బంది పెట్టాడు? మిమ్మల్ని దాటేశాడన్నా, మిమ్మల్ని తొక్కేశాడన్నా, మిమ్మల్ని అవమానించాడన్నా, లేకపోతే నిజాయితీగా ఇతని పని ఇతను చేసుకుంటూ వెళ్తున్నాడన్నా? దేని ఉద్దేశంతో ఎక్కువ టార్గెట్ చేశారు మీరు? దీనికి సమాధానం చెప్పండి మీరు కూడా. ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో, పరిపాలన దిశగా వెళ్తున్నారు. మీరు మంచి చేయకపోయినా పర్లేదు కానీ దయచేసి చెడు మాత్రం అయితే చేయకండి. తెలుగు రాష్ట్ర ప్రజలారా, ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీరు కూడా రీసెర్చ్ చేయండి. మీకు లేదండి ఇది, లేదంటే అది,
మీకేమైనా సజెషన్స్ ఉంటే కామెంట్స్ రూపంలో కూడా తెలపండి. మరొక వీడియో కూడా చేసుకుందాం. బట్ నేను ఎంక్వైరీ చేసి, నేను రీసెర్చ్ చేసిన ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం, నాకున్న స్టడీ ప్రకారం, నేను అనాలిసిస్ చేసిన ప్రకారం ఇదైతే వార్త. ఈ వీడియోపై మీకు ఏమైనా విలువైన సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి. మొత్తానికి ఏంటంటే హర్ష చీటర్ అయితే, నా వరకైతే ఈయన చీటర్ అయితే కాడు. హీ ఈజ్ ఏ గ్రేట్ హ్యూమన్ అని నేనైతే చెప్తా. మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలపండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్.